అందరికీ నమస్కారము. అందరూ బాగున్నారు కదా. నా ఛానల్ నచ్చితే తప్పకుండా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నచ్చి వేరే వాళ్ళకు ఉపయోగకరంగా ఉంది అంటే తప్పకుండా షేర్ చేయండి. అదేవిధంగా ఒక లైక్ కొట్టండి. ఈరోజు స్పెషల్ ఏంటంటే జాతీయ గృహిణి దినోత్సవం అన్నమాట. జాతీయ గృహిణి దినోత్సవం ప్రతి గృహిణికి కూడా జాతీయ గృహిణి దినోత్సవ శుభాకాంక్షలు. గృహిణి అనగానే మనకు గుర్తుకొచ్చేది మొదటిగా ఇంటి యజమానురాలు అంటే అమ్మ. అందరికీ గుర్తుకొచ్చేటటువంటిది గృహిణి. గృహం క్షేమంగా ఉండాలంటే ఆ గృహిణి సంతోషంగా ఉండాలి. అయితే మొదటిగా పెళ్ళైనప్పటి నుంచి తన మెడలో తాళి పట్టప్పటి నుంచి చివరి వరకు తన శ్వాస విడిచేటంత వరకు కూడా గృహిణి తన గృహం యొక్క బాధ్యతలన్నింటినీ కూడా తన బాధ్యతలను మోస్తూ భారాన్ని మోస్తూ ఉంటుందన్నమాట. అయితే ఏ ఇంట్లో అయితే స్త్రీలు పూజించబడతారు, ఒక కవి అన్నాడు, ఎత్ర నార్యాహ పూజంతే తత్ర దేవతాహ తిష్టంతి అని చెప్పి. ఎక్కడైతే స్త్రీలు పూజించబడతారో అక్కడ దేవతలు నిలబడతారంట. ఇది నిజం. ఏ ఇంట్లో అయితే స్త్రీ ఎప్పుడు కలకలాడుతూ నవ్వుతూ ఉంటుందో ఆ స్త్రీ ఆ ఇల్లుకి ఎప్పుడు కలకలాడుతూ సంపదలతో నిండి ఉంటుందన్నమాట. ఇది వాస్తవం. కాబట్టి గృహిణి తన బాధ్యతలను మోయడం అంటే ఎలా ఉంటుందంటే చూడండి, కార్యేషు దాసి భర్తకు దాసిలాగా పనిచేస్తుంది. కరణేషు మంత్రి పనులు చేయడంలో భర్తకు ఒక మంత్రిగా సలహాలను ఇస్తుంది. భోజేషు మాత అంటే భోజనం పెట్టేటప్పుడు తన భర్తకు తల్లిలాగా తను భోజనం పెడుతుంది. శయనేషు రంభ అంటే పడక గదిలో తన ఒక రంభలాగా తన యొక్క భర్తకు సేవలు చేస్తూ ఉంటుంది అన్నమాట. ఒక స్త్రీ అనేక పాత్రలు వహిస్తుంది. ఒక తల్లిగా, చెల్లిగా, భార్యగా, కోడలిగా తగ ఎన్నో రకాల పాత్రలు వహిస్తుంది. కానీ ఎన్ని పాత్రలు వహించిన స్త్రీ మాత్రం ఒకటే అన్నమాట. ఎవరు ఏ రకంగా పిలిచినా పలుకుతుంది. అలాంటి స్త్రీలను ఈ జనరేషన్లో చాలామంది స్త్రీలను అగౌరవపరుస్తున్నారు. దయచేసి ఎవరి కూడా స్త్రీలను గౌరవపరచాలి, వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఎక్కడికి వెళ్ళినా సరే స్త్రీలను పూజించాలి. స్త్రీలను పూజించిన అటువంటి దేశం కూడా బాగుపడుతుందన్నమాట. సో స్త్రీలను అందరూ కూడా పూజించాలి. తను ఒక్కొక్కసారి కుటుంబం లోపల ప్రతి ఒక్కరికి సేవలు చేస్తూ తనకు చివరిగా అందరికీ భోజనం పెట్టి తనకు భోజనం లేని పరిస్థితిలో కూడా తను ఉత్త కడుపు ఖాళీతో పడుకోవడం కూడా జరుగుతుంది. అలాంటి గృహిణి సంతోషంగా ఉండాలి. అందరూ కూడా సంతోషంగా ఉంచండి. అన్ని రకాలుగా సేవలు చేస్తుంది. ఎవరు ఏ రకంగా పిలిచినా సేవలు చేస్తుంది. ఇప్పుడు ఈ జనరేషన్లో అయితే ఎన్నో రకాల ఒక స్త్రీ ఎన్నో రకాలుగా కనిపిస్తుంది. ఉదాహరణ ఏంటంటే చదువుకునేటప్పుడు ఒక సరస్వతీదేవిగా చదువుకొని తను జాబ్ సంపాదించుకొని మళ్ళీ అంటే గౌరవ వేతనం తెచ్చేటప్పుడు ఒక లక్ష్మీదేవి లాగా, తర్వాత ఎవరు పిలిచినా ఎవరికి సమస్యలు వచ్చినా సహనంతో పరిష్కరిస్తుంది ఒక భూదేవి లాగా. ఇలా చెప్పుకుంటూ అంటే స్త్రీకి చాలా చాలా విశేషత ఉంది. దయచేసి అందరూ కూడా స్త్రీలను గౌరవించాలని మరొకసారి గృహిణులందరికీ కూడా గృహిణి దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా స్త్రీలు ఆడదానికి ఆడద శత్రువు అంటారు. దయచేసి ఎవరు కూడా అలా ఎట్టి పరిస్థితుల్లో కూడా అలా ఉండొద్దండి. ఎందుకంటే ఇంట్లో నుంచి బయటికి వెళ్ళినటువంటి స్త్రీకి ఇక్కడ జాబ్లో కొలీగ్స్లో అయినా సరే ఎక్కడైనా సరే ఏ విధంగా ఉంటుందంటే తను ఎంతో టెన్షన్ పడుతూ ఇంట్లో అన్ని పనులను చేసుకొని జాబ్కి వెళ్తుంది. అలాంటి స్త్రీ కొలీగ్స్ కూడా ఒక సోదరి మనుల్లాగా ఉండాలని, అందరూ కూడా కలిసిమెలిసి ఉండాలని, ఇక్కడ ఏ గొడవ జరగకుండా ఉండాలని కోరుకుంటున్నాను. మరొకసారి గృహిణి యొక్క గొప్పతనాన్ని అందరూ తెలుసుకుంటారని కోరుకుంటున్నాను. ఇంకో విశేషం కూడా ఉంది ఈరోజు. ఏంటి అంటే భగిని హస్త భోజనం. అంటే ప్రతి సంవత్సరము కార్తీక శుద్ధ విధియ రోజు ఖచ్చితంగా అందరూ ఏం చేయాలంటే అన్నలు ఉన్నటువంటి వాళ్ళు చెల్లెలు ఏం చేయాలంటే వాళ్ళ ఇంటికి అన్నను పిలిచి సొంతంగా తన చేయితో వంట చేసి అన్నకు వడ్డిస్తే ఏమవుతుందంటే ఆమె సుమంగలిగా ఉంటుందంట. తర్వాత అకాల మృత్యువు చేత అన్న బ్రతికించబడతాడంట. ఇది ఈ యముడు సోదరికి ఇచ్చినటువంటి ఆశీర్వాదం అన్నమాట. సో ఈ రోజున ఏమంటారంటే హస్త భగిని భోజనం అంటారు. అంటే చెల్లెలు భగిని హస్త భోజనం అంటారు. అంటే చెల్లెలు అన్నకు తన ఇంటికి పిలిచి స్వయంగా వండి పెట్టాలి. ఆ విధంగా పెట్టి ఇద్దరు కూడా బాగుంటారు. అందుబాటులో ఉన్నారు ప్రతి చెల్లి కూడా మీ అన్నలని ఇంటికి పిలిచి ఈరోజు తప్పకుండా సాయంత్రం వరకు మంచి భోజనం పెట్టాలని కోరుకుంటున్నాను. ఏదైనా మిస్టేక్స్ ఉంటే క్షమించండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.